దీపారాధన చేసేటప్పుడు కూడా ఇది మనం శుభ్రపరచాలి. ఏ రోజుకి ఆ రోజు. చాలా మంది గుడ్డతో తుడిచి అవును. చేసేవాళ్ళని చాలా మందిని చూసా. ఇప్పుడు మనము భోంచేస్తాం అవును. కదమ్మా! ఆ పళ్ళెం అలాగే పెట్టి మధ్యాహ్నం తినొచ్చుగా? అవును. ఎందుకు తినము? అది భగవంతుడికి చేసే దీపారాధన కూడా అవును. అలాంటిది. ఎంత సమయం పడుతుంది? కడగటానికి 2 నిమిషాలు కూడా పట్టదు. అవును. కడిగి శుభ్రపరిచి, ఆ కింద పెట్టే హ్మ్. ఆధారంగా పెట్టే ఆ ప్లేట్‌ని పెట్టి కుందిని పెట్టాలి. పెట్టిన తర్వాత కుంకుమ, గంధము, ఆ! కుంకుమలు బొట్లు. పెట్టాలి. పెట్టి మొదటగా నూనె వెయ్యాలి. హ్మ్. ఒత్తి కాదు, ఓకే. నూనె మొదట వెయ్యాలి. నూనె వెయ్యాలి. నూనె వేసి ఒత్తిని తడిపి, ఒత్తిని ఉత్తరపు దిక్కుగా ఒత్తిని మనం దీపం వెలుగుతున్నట్టుగా చూసి వెలిగిస్తే హ్మ్. అష్టైశ్వర్యాలు. హ్మ్. ఓకే. ఉత్తర దిక్కుకి హ్మ్. మనం. అలా 2 ప్రమిదలు వెలిగిస్తారు. అది మీ ఇష్టం. ఓపిక, సమయము, ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా. హ్మ్. మీ ఇంటి సాంప్రదాయం.